ఇవాళ నా ఇగో హర్ట్ అయిందండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ టాప్ కుట్టాల్సిందే. పొద్దున్నుంచి వాన పడతానే ఉంది. కాస్త తగ్గితే వెళ్దాం అనుకుంటే అనవసరంగా ఆగానేమో. ఇంకా పెరిగింది వాన. సరే ఇట్లా కాదులే అని ఇంట్లో ఏమైనా లైనింగ్స్ ఉన్నాయేమోనని వెతుకుతా ఉన్నాను. మొత్తం వెతికేసానండి. కింద పైన అన్ని ర్యాక్స్‌లో, కబోర్డ్స్‌లో అన్నీ వెతికేసాను. అలా వెతుకుతున్నప్పుడు కొన్ని కొన్ని ఎప్పటినుంచో ఖనిజాల్లో దాసి లోపల లోపల మురుగుతున్న క్లాతులు కూడా దొరికాయి. అవి కూడా తెచ్చేసుకున్నాను. సరే ఇంత వెతికిన తర్వాత ఏమైందంటే ఒక లైట్ కలర్, ఒక డార్క్ కలర్ మీటర్ మీటర్ ముక్కలే దొరికినాయి. అప్పటికి ఫిక్స్ అయిపోయా. డార్క్ ఉన్నదాన్ని బ్యాక్ సైడ్ వేసి లైట్ ఉన్నదాన్ని ఫ్రంట్ వేసేది ఏదో రకంగా ముందు టాప్ అయితే కుట్టేయాలనుకున్నాను. సరే ఇంత అయిపోయిన తర్వాత థ్రెడ్ కోసం వెతికితే నాకు అదేంటోనండి ఎంత వెతికినా ఆ కలర్ దొరకలేదు. ఎన్ని థ్రెడ్స్ ఉన్నాయో మీరే చూడండి. కానీ మ్యాచింగ్ థ్రెడ్ దొరకలేదు. ఎంత ఫిక్స్ అయ్యి కుడదామనుకున్నా కూడా ఇంట్లో వాళ్ళే అవ్వవండి. టైలర్స్కు ప్రతి ఒక్కరికి ఇదే ప్రాబ్లం. మా అమ్మ కూడా ఉన్నప్పుడల్లా అనేది అందరికీ కుడతావు, నాకు కుట్టమంటే కుట్టమనేది. ఆవిడది కూడా కుడదామంటే అయితే లైనింగో లేదా థ్రెడ్డో లేదో ఏదో ఒకటండి, ఏదో ఒక ప్రాబ్లము, వేరే వాళ్ళ ఎమర్జెన్సీ అవ్వటము ఇలాగే అయ్యేది. ప్రతి ఒక్కళ్ళది ఇదే ప్రాబ్లమా? టైలరింగ్ చేసే వాళ్ళది లేదా నాకే వస్తుందా ఈ ప్రాబ్లము? ఒకసారి చెప్పరు?